35వ డివిజన్లో ఆదాల హిమబిందు రెడ్డి ప్రచార హోరు. ఇంటింటా ముస్లిం మహిళల దువా. అల్లా జితాయేగా, ఆదాలకు హమ్ సాథ్ దేంగే, ఆదాలకు ముస్లిం యువకుల నినాదాలు. అమ్మవారి ఆలయాల్లో పూజలు, వృద్ధుల ఆశీర్వాదాలు. ఇంటింటికి వస్తున్న పెన్షన్ ఆపిన చంద్రబాబును ఓటు ద్వారా ఇంట్లో కూర్చోపెడతాం. 35వ డివిజన్ వృద్ధులు చిరునవ్వుల చిరుకులతో స్వాగతిస్తున్న 35వ డివిజన్ ఓటర్లు. ఆదాల హిమబిందు రెడ్డి ప్రచార శైలికి హ్యాట్స్ ఆఫ్ అంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రతి ఇంటికి వైసీపీ సంక్షేమ పథకాల లబ్ధి. ఆదాల హిమబిందు. 34వ డివిజన్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 34వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో బుధవారం సాయంత్రం రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా కార్పొరేటర్ షేక్ ఫామిదా, డివిజన్ ఇన్ఛార్జి షేక్ రియాజ్ తదితరుల ఆధ్వర్యంలో నెల్లూరు విజయవాడ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి దిశానిర్దేశంలో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆదాల హిమబిందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని అన్ని వర్గాల ప్రజల్లో ఆదాల హిమబిందు కలుసుకుని రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షించే తన తండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. 34వ డివిజన్లో కార్పొరేటర్ ఫమీదా గారితో మరియు ఇన్ఛార్జ్ రియాజ్ గారితో ప్రచారం చేయడం జరిగింది. వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. పెద్దల దువా కూడా దొరికింది. నాన్నగారు ఏ ఇంటికి పోయినా నాన్నగారు రోడ్డు వేయించారమ్మా అని చెప్పారు. అండ్ జగనన్న పథకాలు కూడా అందరికీ అందుతున్నాయి అని చెప్పారు. ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే. ఎవరెవరికి పథకాలు పొందటం లేదో వాళ్ళకు కూడా తప్పకుండా పథకాలు అందజేసేలా చేస్తామని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, జగన్మోహన్ అన్నని సీఎంగా, విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా మీరు అందరు గెలిపించుకుంటారని తప్పకుండా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.